సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ సభ జరిగింది. చాలా గ్రాండ్ జరిగింది. లక్షలాది జనాలతో, వీర మహిళలతో, జన సైనికులతో, కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చిన ప్రజలకు, వచ్చే ప్రజలకు మంచినీళ్ళు సాయం అని, అట్లాగే అక్కడక్కడ కూడా టెంట్లేసి భోజనాలు ఏర్పాటు కూడా చేశారట. చాలా సంతోషం. జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఈ విధమైన బాండింగ్ అనేది ఉండటం అనేది చాలా మంచిది. రాజకీయాలలో ఇదొక శుభ పరిణామం. అదే 12వ ఆవిర్భావ సభలో చాలా గొప్పగా చెప్పారు చాలామంది నాయకులు. కానీ నాకెందుకో నాగబాబు గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడారన్నట్టుగా నాకైతే అనిపించింది. సో అదేంటో అనేది మీకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తా, మీకు కూడా అర్థమైంది. ఇది 12వ ఆవిర్భావ సభ అంటే పార్టీ పెట్టి ఎన్నో కష్టాలతోనూ, ఎన్నో ఇబ్బందులతోనూ, ఎన్నో అవమానాలతోనూ కింద స్థాయి నుంచి 100 స్ట్రైక్ రేట్తోని 21 మంది ఎమ్మెల్యేలకి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచి నిరూపించుకున్న పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీని నిలబెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆయన కష్టం ఏంటో, ఈ పార్టీలో అతని కష్టం ఏంటనేది తెలిసిపోయింది. చాలా కష్టపడ్డాడు, దాంట్లో మాత్రం నో డౌట్. అయితే నాగబాబు గారు మాట్లాడిన మాటలు ఎందుకో కొద్దిగా ఈ సందర్భం బట్టి మాట్లాడకూడదేమో అన్నట్టు నాకైతే అనిపించింది. ఇందాక మీరు ఫస్ట్ వీడియోలో చూశారు, కానీ నేను ఆ వీడియోలో చూసిందే కాకుండా మీకు స్పష్టంగా చెప్పాలి. ఇది 12వ ఆవిర్భావ సభ. 12వ ఆవిర్భావ సభ అంటే పార్టీ గురించి మాట్లాడుకోవాలి, పార్టీ గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి, పార్టీ ఎన్ని కష్టాలు పడి కింద స్థాయి నుంచి ఈ స్థాయి దాకా తీసుకొచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలి, జన సైనికులకు, వీర మహిళలకు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. పార్టీ ఇంకా ఏం చేయబోతుంది, ఏం చేయాలి, దిశానిర్దేశం చేయాలి. అంతేగాని సందర్భం లేకుండా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జన సైనికులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు, ఏ అభివృద్ధి అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి చేయబోతున్నారు ఈ 21 మంది ఎమ్మెల్యేలు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పాలి. కానీ నాగబాబు గారు పిఠాపురంలో ఉన్న వర్మ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. పిఠాపురంలో ఉన్న వర్మ గురించి మాట్లాడే సమయం, సందర్భం కాదు. ఎందుకంటే నాగబాబు గారు ఏం మాట్లాడారనే సంగతి మీకు అందరికీ తెలుసు. ఎవరో గెలిపించారని వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళ కర్మ అని స్పష్టంగా చెప్పిండు. నాకు తెలియక అడుగుతున్నా, ఈ ముసుగులో బుద్ధులాట ఎందుకండి? ఎవరో గెలిపించారని అనుకునేది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి ఈ పార్టీ నాయకులు అనుకుంటున్నారు, లేదా నాగబాబు గారు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పొచ్చు కదా. నాగబాబు గారు అన్న మాటల్లో అర్థం ఏంటనేది మీకు నేను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్నుకున్నప్పుడు అక్కడ అభ్యంతరం పెట్టింది ఎవరు? వర్మ. ఆ వర్మ అంటే అక్కడ ఉన్న ప్రజలకు, స్థానికులకు చాలా సుపరిచితుడు. ఈ పిఠాపురం నియోజకవర్గానికి నేనే ఎప్పుడైనా అని చెప్పేసి అక్కడ స్థిరపడిపోయిన ఉన్న వ్యక్తి. అయితే ఎప్పుడైతే ఈ టికెట్ అనేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో, నాకు కావాలని చెప్పి అతను ఎప్పుడైతే అనుకున్నాడో అక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిండు వర్మ. ఏమని? ఎవరు ఇక్కడ పోటీ చేయడానికి కుదరదు, పిఠాపురం టికెట్ అనేది పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా నేనే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారికి ఈటు ఏంటని చెప్పి అటు టీడీపీ పార్టీని అడిగిండు, ఇటు జనసేన పార్టీని కూడా అప్పుడు విమర్శలు చేసిండు. అయితే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అతను వెళ్ళి మాట్లాడి అతను పిలిపించుకొని ఎట్లా నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని చెప్పి అతను బుచ్చగించిండు. ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందంటే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. దానిలో జనసేన పార్టీకి ఒకటి ఇచ్చారు, అట్లాగే బీజేపీ పార్టీకి ఒకటి ఇచ్చారు. ఇంకా 3 ఎమ్మెల్యే స్థానాలు అనేది వేరే వాళ్ళకి ఇచ్చేశారు. నాకు ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఈ మధ్యలో కూడా పిఠాపురం వర్మ అనుచరులు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా నానా మాటలను, బూతులు మాట్లాడారు. సరే, ఇదంతా జరిగిపోయిన విషయం. ఎందుకంటే వర్మకి కొద్దిగా బాధ ఉంది. ఎమ్మెల్సీ అనేది ఇస్తానని చెప్పేసి ఇంకా ఇవ్వలేదు, 1 సంవత్సరం దాకా అయిపోయింది, మరి నా పరిస్థితి ఏంటని చెప్పి అతనికి కొద్దిగా బాధ అనేది ఉంది. ఆ బాధ అనేది ఎవరికి ఉండకుండా ఉంటుందండి? నాకు తెలియగలుగుతానా?
అతనికి కొద్దిగా బాధ ఉంటుంది. ఆ బాధ ఉన్నప్పుడు వాళ్ళ అనుచరులు ఏదో మాట్లాడారు, వాళ్ళు ఏదో మాట్లాడారన్న ఉద్దేశంతోనే 12వ ఆవిర్భావ సభ దీంట్లో నాగబాబు గారు మాట్లాడటం ఏంటండి? దేని గురించి మాట్లాడాలా? పార్టీ గురించి మాట్లాడాలా? రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలా? మీ 21 మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మాట్లాడాలా? ఏమేమి చెయ్యాలో మాట్లాడాలా? అక్కడికి వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకేమన్నా నాకు చెప్పాలంటే చెప్పాలా? మన పార్టీని ఈ విధంగా డెవలప్ చేసుకుందామని చెప్పాలా? అంతేగాని సందర్భం లేకుండా ఎవరో గెలిపించారు అని భ్రమలో ఉంటే వాళ్ళ కర్మ అని అనేది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అక్కడ వర్మ గారినే నాగేంద్రబాబు గారు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ మాట నాగబాబు గారు అనే స్థాయి కాదు. ఏదో చోటపొట్ట నాయకులు మాట్లాడారంటే ఏదైనా అనుకోవచ్చు. సరే, ఏదైనా మాట్లాడాలంటే టీడీపీ పార్టీ మధ్యలో, మీ పార్టీ మధ్యలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఉంటే ఉండొచ్చు. ఆ సమయంలో అక్కడ మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత సందర్భం, మీరు ఎట్లాగా ఏ విధంగా అయితే సందర్భం వచ్చినప్పుడు మీరు మాట్లాడారో అట్లాగే టీడీపీ పార్టీకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడరా? సరే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో 40 సంవత్సరాల పైచిలుకు అనుభవం గల్ల టీడీపీ పార్టీని మేము గెలిపించామని, అది ఒక పవన్ కళ్యాణ్ గారి స్థాయి గల్ల వాళ్ళు, ఒక పార్టీ అధినేత 12 సంవత్సరాల పాటు పార్టీని నిలబెట్టి ఎన్నో కష్టాలు పడి ఎంతో దానికి శ్రమపడి ఈ స్థాయికి మీరు ఎదిగిన తర్వాత ఈ సందర్భంలో ఈ విధంగా మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆలోచించుకోవాలి. మనం నిజం మాట్లాడుకోవాలంటే ఒక పార్టీ ఇంకో పార్టీ పొత్తులో ఉన్నాయంటే వాళ్ళకు మీరు సపోర్ట్ చేయాలి, మీకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇది వాస్తవం కాదా? మీరెంత వాళ్ళకు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళు కూడా మీకు అంతే సపోర్ట్ ఇచ్చారు. సరే, ప్రత్యేకంగా మీకు వాళ్ళకి ఎటువంటి మనస్పర్ధలు లేవు అని అనుకునేటట్లయితే ఒక పిఠాపురం గురించి ఎందుకు మాట్లాడారండి? మాట్లాడితే అన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడొచ్చు కదా, మిగతా నియోజకవర్గాల గురించి అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? ఒక పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ పిఠాపురం గురించి మాట్లాడారు అంటే అసలు ఏం జరుగుతుంది? సరే, ఇదే మాట మీరు ఎలక్షన్ల ముందు చెప్పొచ్చు కదా. టీడీపీ పార్టీ మాకు ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోమేమో, మీరు కూడా ఎటువంటి సహాయ సహకారాలు మాకు అవసరం లేదని చెప్పి ఎలక్షన్ల ముందేమని చెప్పారండి? ఎందుకు చెప్పలేదు? ఇది పవన్ కళ్యాణ్ గారు అటు నాగబాబు గారు మాట్లాడటం అనేది ఈ సందర్భం బట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఈ విధంగా మాట్లాడలేదు నాకు తెలిసినంతవరకు అయితే. కానీ ఒక పార్టీ అధినేత అయ్యండి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు కూడా ఈ విధంగా మాట్లాడతారని చెప్పి, సమయం సందర్భం లేకుండా ఈ విధంగా మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకోలేదు. అసలు ఈ పొత్తు అనేది ఇంకా 4 సంవత్సరాల పైచిలుకు. సపోజు ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారో వాళ్ళు కూడా రేపు పొద్దుటీలు మాట్లాడడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నన్ను ఒక మాట ఎవరన్నా అన్నప్పుడు దానికి నేను సమాధానం చెప్పాలి కదా. రేపు పొద్దుటీలు వాళ్ళు కూడా రేపు పొద్దున మాట్లాడడానికి గ్యారంటీ ఏంది? మాట్లాడతారు. మాట్లాడే ఒక దారి అనేది మనం వేసినట్టయింది. ఒక సందర్భం లేకుండా మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో మీ మాటలకు సమాధానం వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా రేపు పొద్దుటీలు మాట్లాడే అవకాశం అనేది వచ్చింది. అసలు అదే మీరు మాట్లాడకుండా ఉన్నట్లయితే పార్టీ అనేది పొత్తులో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చండి. కానీ ఆ మనస్పర్ధలు ఏది చెప్పి మాట్లాడలేదు. ఫలాని ఇబ్బందులు ఉన్నాయి టీడీపీ పార్టీ నుంచి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడండి. మరి ఎవరికీ అర్థం కాకుండా మీ లోటుపాట్లు అనేది మీలో ఉంచుకొని టీడీపీ పార్టీని 40 సంవత్సరాల అనుభవం గల ఉన్న టీడీపీ పార్టీకి మేము మద్దతు ఇవ్వడం వల్లే టీడీపీ పార్టీ గెలిచిందని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించింది ఎవరో అనుకుంటే వాళ్ళ కర్మ అని ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది ఎందుకు కానీ కరెక్ట్ కాదన్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే టీడీపీ పార్టీ జనసేన పార్టీ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఘర్షణలు పెట్టుకుంటారో గొడవలు అవుతూ ఉంటాయో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే పచ్చగడ్డేస్తే బగ్గుమనే రోజు వస్తుందో ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది వైసీపీ పార్టీ అనేది. కేవలం మీరే వైసీపీ పార్టీకి ఆయుధం ఇచ్చినట్టే ఇది. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా ఉన్నట్లయితే పెద్ద నాయకులు మాట్లాడకుండా ఎవరన్నా చిన్న చిన్న నాయకులు ఇటు టీడీపీ పార్టీ నుంచి అటు జనసేన పార్టీ నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నట్లయితే వాళ్ళని మీరు బుజ్జగించాలి. 4 గోడ మధ్యలో పిలిచి వాళ్ళకి చెప్పి ఇసంటి గొడవలు అనేది పెట్టుకోకూడదు, ఒకరిని విమర్శించుకోకూడదు, మనం పొత్తులో ఉన్నాం, ఒక కూటమి ప్రభుత్వంగా ఉన్నదని చెప్పి వాళ్ళని మీరు సర్దుబాటు చేసి చెప్పాలి. కానీ మీరే ఈ విధంగా అనడం అనేది నాకు నచ్చలేదు. కానీ ఒక పక్క 15 సంవత్సరాల పాటు మేమందరం కూడా కలిసే ఉండాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అతనే స్పష్టంగా చెప్తుండు. చూద్దాం ఏం జరిగిద్దో. ఏం జరగాలన్నా కానీ కాలం అనేది నిర్ణయించాలా. ఏ రోజున ఏం జరిగిద్దో అర్థం కాని పరిస్థితిలో ఉంది.